పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా ఈవిని చూసి నిన్న హిందూ సమాజం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఈవిడ చేసిన పనికి ఈవిడ మీద గౌరవం పెరిగింది. ఆ తర్వాత ఈవిడ చేసిన పని చూసి హిందూ సమాజం మొత్తం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అసలు అన్నా లెజినోవా ఏం చేసింది, ఆవిడ చూసి ఎందుకు హిందూ సమాజం ఆశ్చర్యపోయింది, గౌరవం పెరిగింది, సంతోషించింది. ఈ మూడు ఎలా జరిగినాయి, ఏం జరిగిందని నేను మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, భక్తి వేదాంత, క్రికెట్ వేదాంత, అలాగే రకరకాల ఛానల్స్ వేదాంత ఛానల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా నిన్న తిరుమలకి రావడం జరిగింది. ఇది చూసి మొత్తం హిందూ సమాజం ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే మామూలుగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో కలిసి వస్తే సరే, ఏదో బలవంతం బ్రాహ్మణార్థం అంటారు కదా, అలా ఏమన్నా కలిసి వచ్చిందేమో. ఈయనేమో హిందూ, ఆవిడేమో క్రిస్టియను. సరే, ఏదో బలవంతాన్ని ఆయనతో పాటు తప్పదులే, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సరే ఆయనకి ఏదో కొంచెం మైలేజ్ తీసుకురావడం కోసం, దేనికోసం ఈవిడ ఈ పనులు చేస్తున్నారని అనుకోవచ్చు ఎవరైనా. కానీ నిన్న ఆవిడ ఒక్కతే వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు రాకుండా ఆవిడే వచ్చారు. అలా ఆవిడ సొంతంగా ఆవిడంతటా ఆవిడ వచ్చారు అంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి, ఆవిడ పుట్టుకతోటి క్రిస్టియన్, ఈ రోజు కూడా క్రిస్టియనే. అలాంటి ఒక క్రిస్టియన్ స్త్రీ తనంతటి తను తిరుమలకి రావడం, ఈ తిరుమలకి రావడానికి వెనకాల ఏం జరిగిందంటే చిన్న విషాదం. అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి రెండో అబ్బాయి లెజినోవా గారి కొడుకు మార్క్ శంకర్కి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో నుంచి అతను సేఫ్గా బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకంటే ప్రాణాలతో బయటపడడానికి అనటానికి కారణం అంటే అతను పక్కనే కూర్చున్న పాప చనిపోయింది. ఇతనికి కూడా ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది, పొగ వెళ్ళిపోయింది. సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం ఆ చిన్నపిల్లాడు ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటాడు, ఎంత బాధపడిపోయి ఉంటాడు. అది కాకుండా చేతులు కాళ్ళు కాలిపోయినాయి. ఆ పరిస్థితి చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెళ్ళిపోయారు. సింగపూర్లో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదంతా మనం చూసాం. మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆ బాబు కోలుకోవాలని చెప్పి అందరూ మెసేజ్లు పెట్టారు, ట్వీట్లు చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక క్రిస్టియన్ అయిన మహిళ తన కొడుకుకి ఆపదలో ఉన్నాడని చెప్పి, సరే క్రిస్టియన్ దేవుడికి ఏం మొక్కుకుందో మనకైతే తెలియదు, కానీ హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది ఆవిడ. నా బిడ్డ ప్రాణాలతో బయటపడితే నీ కొండకొచ్చి నేను తలనీలాలు సమర్పిస్తానని చెప్పి మొక్కుకుంది ఆవిడ. అంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఇప్పుడు అతను మార్క్ శంకర్ సేఫ్గా బయటపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ వెళ్ళారు, సురేఖ గారు, అందరూ వెళ్ళారు. తర్వాత సేఫ్గా బాబుని తీసుకుని మళ్ళీ ఇండియాకి ల్యాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. రావడమే ఆవిడ పరిగెట్టింది, తిరుమలకి పరిగెట్టింది. ఆవిడ క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా తిరుమలకి పరిగెట్టి ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పి పరిగెట్టింది ఆవిడ, మొక్కు తీర్చుకోవాలని పరిగెట్టింది ఆవిడ. అంటే చూడండి, హిందూ దేవుళ్ళని నమ్మితే ఏ స్థాయిలో వాళ్ళ మహత్యం కానీ అవన్నీ ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ ఇది. వెంకటేశ్వర స్వామి నమ్మి మోసపోయిన వాళ్ళు లేడు. దానికి తాజా ఉదాహరణ అన్నా లెజినోవా గారు. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానివ్వండి, తనని నమ్మితే, తనకి ఒక నమస్కారం చేసి మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాగే ఆవిడ కోరుకున్నట్టు బాబుని సేఫ్ చేశాడు వెంకటేశ్వర స్వామి. ఆ కృతజ్ఞతతోటి ఆవిడ పరిగెట్టుకొచ్చింది. ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ తిరుమలకి పరిగెట్టుకొచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక క్రిస్టియన్ మహిళ మొక్కుకోవడం, తిరుమలకి పరిగెట్టుకు రావడం. ఆ తర్వాత రెండో పని ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ ఒక బుక్ ఉంటుంది. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కనుక దేవాలయాన్ని సందర్శిస్తే, తిరుమల దేవాలయాన్ని సందర్శిస్తే మాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉన్నది అని చెప్పి అక్కడ ఒక బుక్లో సంతకం చేయాలి. ఇది చేయడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధపడాల. ఆయన క్రిస్టియనే, ఈవిడే క్రిస్టియన్, అన్నా లెజినోవా గారు కూడా క్రిస్టియనే.
కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సంతకం చేయడానికి ఇష్టపడలేదు. అలాగే అక్కడ సంతకం చేయాల్సి వస్తుందని వాళ్ళ భార్యను కూడా అక్కడ తీసుకురాకుండా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా గడిపేశాడు. కానీ ఈవిడ అలా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళినప్పుడు సంతకం పెట్టింది. ఈసారి తను ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఏముంది లేని పక్కకి తీసేయకుండా ఆ రిజిస్టర్లో సంతకం చేసింది. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు సంతకం రిజిస్టర్ చేసే రిజిస్టర్లో ఆవిడ సంతకం పెట్టి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి సంతకం పెట్టి ఆవిడ దర్శనానికి వెళ్ళింది. ఇక్కడ ఆవిడ మీద ఇంకా గౌరవం రెట్టింపైంది. హిందువులకి ఆవిడ మీద గౌరవం కలగడానికి కారణం ఇది. భర్తతో వచ్చినప్పుడు ఏదో బలవంతాన్ని పెట్టించారనుకోవచ్చు, కానీ అలా కాదు. ఆవిడ సొంతంగా విడిగా వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి ఆవిడ గౌరవాన్ని నిలబెట్టుకుంది. ఆవిడ మీద గౌరవం ఇప్పుడు హిందువులందరికీ కూడా కలిగింది. ఆ తర్వాత ఆవిడ చేసిన మూడో పని ఏంటంటే, అసలు హిందువులే చాలామంది చేయడానికి వెనక ముందు ఆడతారు. తలనీలాలు సమర్పించడం, వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించడం అనేది చాలామంది ఏం చేస్తారంటే, సరే భక్తి ఉన్న వాళ్ళు ఎలాగ సమర్పిస్తారు అది వేరే విషయం, కానీ భక్తి ఉన్నా కూడా చాలామంది హిందువులే 3 కట్టింగులు 5 కట్టింగులు అని చెప్పి కొంచెం జస్ట్ అలా కట్ చేయించుకుని వదిలేస్తారు. తలనీలాలు ఇవ్వడానికి కొంచెం వెనకాడతారు. అందులో కొంచెం వయసులో ఉన్న వాళ్ళైతే అసలే వెనకాడతారు. ఎందుకంటే అందం పోతుందని, వాళ్ళ అందం పోతుందన్న ఉద్దేశంతో తలనీలాలు సమర్పించడానికి ఇష్టపడరు చాలామంది. కొన్ని రోజు 70,000 మంది వెంకటేశ్వర స్వామి సందర్శించుకుంటే, దర్శనం చేసుకుంటే అందులో కనీసం ఒక 50,000 మంది ఏమి గుండు చేయించుకోరు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అన్నా లెజినోవా గారు ఆవిడ మొక్కుకుంది కాబట్టి తలనీలాలు ఇస్తానని మొక్కుకుంది. అలా వచ్చి ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యుండి క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా తలనీలాలు ఇవ్వడం అనేది ఉండదు. ఈ మధ్య ఇక్కడ మన ఇండియాలో కొంతమంది మొదలెట్టారులేండి. మన ఈ మేరీమాత విజయవాడ కొడందల మేరీమాత దగ్గర ఇలాంటి చోట్ల తలనీలాలు ఇవ్వడం ఈ మధ్య ఇదో కొత్త ఫ్యాషన్ స్టార్ట్ చేశారు. కానీ మామూలు ఇన్ జనరల్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా తలనీలాలు ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఆవిడ మొక్కుకుని తలనీలాలు సమర్పించింది వెంకటేశ్వర స్వామికి. ఏమాత్రం సందేహించకుండా, నేను విఐపి భార్యని, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారి భార్యని, నేను చాలా హుందాగా ఉండాలి, నేను ఆయన పక్కన ఉంచినప్పుడు నేను చాలా అందంగా ఉండాలి, ఇలాంటి శషభీషలు ఏవి పెట్టుకోకుండా దేవుడికి నేను మొక్కుకున్నాను ఇచ్చేస్తానంతే అని చెప్పి ఆవిడ తలనీలాలు సమర్పించింది. ఈ తలనీలాలు సమర్పించింది ఎప్పుడైతే సమర్పించిందో హిందువులందరూ కూడా సంతోషంతో తబ్బిబ్బైపోయారు. ఇది కదా కావాల్సింది, ఇది కదా, ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఇది కదా కావాల్సింది. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి, ఆ గౌరవం, దేవుడి మీద గౌరవం, ఇవన్నీ ఉన్న అన్నా లెజినోవా గారిని చూసి చాలా హిందూ సమాజం చాలా సంతోషించింది. మొక్కుకోవడం మాత్రమే కాదు, మొక్కుకుని సరే వాయిదా దానిలో ఎప్పుడు కాదే, నేను ముసలాళ్ళ దాన్ని అయిన తర్వాత ఎప్పుడో ఇంకో 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఇస్తానులే అనుకోకుండా మొక్కుకున్న వెంటనే ఇమీడియట్గా బాబు సేఫ్ అయ్యాడు, మార్క్ శంకర్ సేఫ్ అయ్యాడు అనగానే ఇమీడియట్గా వచ్చావిడ మొక్కు తీర్చుకుంది. అది అక్కడ సంతోషించింది హిందూ సమాజం మొత్తం సంతోషించింది. తలనీలాలు ఎప్పుడైతే ఆవిడ ఇచ్చిందో, నా అందమని కానీ ఇంకోటని కానీ ఇంకోటి ఏది, నేను విఐపి భార్యనని కానీ, ఉప ముఖ్యమంత్రి గారి భార్యనని కానీ, పెద్ద హీరో భార్యనని కానీ, ఇలాంటివన్నీ ఏమీ పెట్టుకోకుండా ఆవిడ తలనీలాలు ఎప్పుడైతే సమర్పించిందో హిందూ సమాజం మొత్తం సంతోషించింది. ఇలాంటి వాళ్ళు ఆదర్శం. జగన్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఉండకూడదో దానికి ఆదర్శం అయితే, ఏ విధంగా ఉండాలో, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధంగా భక్తి ప్రవర్తులతో ఉండాలో, ఏ విధంగా గౌరవంతో ఉండాలో, వాటన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఈరోజు అన్నా లెజినోవా. ఈ ఎగ్జాంపుల్ని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాబోయే రోజుల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా, ఈ దేశం వాళ్ళైనా, ఎవరైనా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఈ విధమైన గౌరవ ప్రపత్తులు వెంకటేశ్వర స్వామి మీద ప్రదర్శించడం, అక్కడున్న రిజిస్టర్లో సంతకం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా కొనసాగిస్తే కనుక అన్నా లెజినోవా గారికి ఎంత గౌరవం అయితే దక్కుతుందో మిగతా వాళ్ళకి కూడా అంతే గౌరవం దక్కుతుంది. అలా కాకుండా తలాయించిపోదాం, ఏంటి వెంకటేశ్వర స్వామి మేము సంతకం పెట్టామంటే కనుక వాళ్ళకి గౌరవం దక్కదు. అన్నా లెజినోవా గారు లాంటి వాళ్ళకి ఇంతకింత గౌరవం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయడానికి
మన ఛానల్కి ఉత్సాహం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళు, ఈ వీడియోని ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.